అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రస్తుతం వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి. వారాహి అమ్మవారిని ప్రత్యక్షంగా మనం ఫోటోల రూపంలోనో, చిత్రపటం రూపంలోనో పెట్టుకోలేకపోయినా, ఆ అమ్మవారి యొక్క స్వరూపంగా లలితా అమ్మవారిని పెట్టుకోవచ్చు. రాజరాజేశ్వరి అమ్మవారిని పెట్టుకోవచ్చు. అయితే ఉగ్ర దేవతలు, తీవ్ర దేవతలు, శక్తి దేవతలు వాళ్ళకి తగినట్లుగా నియమానుసారంగా గనక అన్ని నియమాలు పాటించి గనక చెయ్యకపోతే కొంచెం మనం విపరీత పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు. అందుకని సాత్విక రూపంగా అంటే లలితా త్రిపుర సుందరి అమ్మవారి రూపంగా గాని, రాజరాజేశ్వరి అమ్మవారి రూపంగా గాని మనం పూజించుకోవచ్చు. ఆ సమయంలో చదువుకునే పూజా విధానము అవి ఏంటో మనం చూద్దాం. ఎందుకంటే చివరి 3 రోజులు అత్యంత కీలకం. మనం వారాహి అమ్మవారి స్వరూపంగా లలిత అమ్మవారిని పూజించే విధానం. ఎందుకంటే అందరూ అంటే ఈ గత కొన్ని సంవత్సరాల కాలంగానే వారాహి నవరాత్రులు, లేకపోతే వారాహి గుప్త నవరాత్రులు ఇలా ఒక కొన్ని పేర్లు వింటూ ఉన్నాం. పరమ శక్తివంతమైనటువంటివి. ఈ శక్తికి తగ్గట్టుగా ఉపాసన చేయగలిగిన వాళ్ళే చేస్తారు. లేకపోతే సాత్విక పద్ధతిలో చేసుకోవచ్చు. అమ్మవారిని ఎందుకు కొలుస్తారు అంటే క్షిప్రప్రసాదిని అమ్మవారు. అంటే పిలిచిన వెంటనే పలుకుతారు. దయగల తల్లి అమ్మ అనంగానే ఓయ్ అనేస్తారనమాట. అంత దయగల తల్లి అమ్మవారు. పైకి కొంచెం ఉగ్రంగా కనబడినప్పటికీ కూడా అమ్మవారంటే అమ్మే. సాత్విక స్వరూపంగా మనం భావన చేస్తూ సాత్వికమైనటువంటి మార్గంలో అమ్మవారిని పూజించుకుంటే ఏ దోషం లేదు. అయితే మనకి దీంట్లో అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి మంత్రంతో మనం అన్ని ఉపచారాలు చేయొచ్చు. సామాన్యంగా మనం పూజ అనేసరికి ఏం చేస్తాం? జపం చేస్తాము, హోమం చేస్తాము. హోమం చేయగలిగినటువంటి శక్తి ఉంటే హోమం చేసుకుంటాము. అలాగే ధ్యానం చేస్తాము. పూజ, షోడశ ఉపచారాలు, అర్చన ఇలాంటివన్నీ చేస్తాం. అయితే పూజ జపం చేసుకునేటప్పుడు ఒక దివ్యమైనటువంటి మంత్రాన్ని, ఆ మంత్రంతోటే మీరు అన్ని ఉపచారాలు చేయొచ్చు. అదొక మంత్రం. అలాగే అర్చన చేసే సమయంలో మనం వారాహి కవచాన్ని కానీ, వారాహి అష్టోత్తరాన్ని కానీ, వారాహి ద్వాదశ నామావళి కానీ, లేకపోతే లలితా సహస్రనామ స్తోత్రం కానీ, లలితా కవచం కానీ ఇలా ఏదైనా సరే మనం చదువుకుంటూ కూడా అమ్మవారికి అర్చన చేసుకోవచ్చు. దానికంటే ముందు మీరు ఖచ్చితంగా ఆవునేతి దీపారాధన చేసుకుని, మీరు ఆచమనం చేసి అమ్మవారికి మీకు తోచినట్లుగా సంకల్పం చెప్పుకోండి. అమ్మ ఇలా నాకు ఈ శక్తి మేరకు మాత్రమే నేను ఈ పూజని చేస్తాను. చివరి 3 రోజులు సప్తమి, అష్టమి, నవమి మోస్ట్ పవర్‌ఫుల్ అన్నమాట. ఆ 3 రోజులు మీరు ఏ పూజ అయితే నిష్టగా, నియమనిష్టలతో ఇంటిల్లిపాది చేస్తారో దానివల్ల కలిగే ఫలితం అనంతమైనటువంటి ఫలితం. ఆ 3 రోజులు మీరు ఖచ్చితంగా అన్నదానాలు చేసినా, వస్త్రదానాలు చేసినా, ఆవుకి ఏదైనా గ్రాసం తినిపించినా, పశుపక్షాదులకి మీరు కాస్త ఆహారం ఇచ్చినా, అఖండమైనటువంటి ఫలితం వెంటనే దొరుకుతుంది. అలాగే అమ్మవారు అమ్మవారు ఇప్పుడు వారాహి అమ్మవారు శక్తి స్వరూపిణి కదా! ఆ అమ్మవారి యొక్క శక్తి, ధైర్యం, సైన్యాధ్యక్షురాలికి ఉండవలసినటువంటి అన్ని లక్షణాలు ఇప్పటి కాలంలో అమ్మాయిలందరికీ ఖచ్చితంగా ఉండి తీరాలి. తమని తాము రక్షించుకోవడానికైతేనేమి, ఈ దేశం కోసం కూడా దేశాన్ని ఎంతో మంది రక్షిస్తూ ఉన్నారు. మనం కూడా దాంట్లో భాగస్వామ్యం పెంచుకోవడం కోసం అయితేనేమి, వారాహి అమ్మవారికి ఉన్నటువంటి సర్వ సైన్యాధ్యక్ష పదవికి ఉన్నటువంటి అన్ని లక్షణాలు మనం కూడా అలవరుచుకోవాలి. ఈ ప్రకృతి నుంచి మనం కూడా అవి తీసుకోవాలన్నమాట. అందుకని ఇప్పుడు వారాహి అమ్మవారి యొక్క శక్తి ప్రతి ఒక్కళ్ళకి కూడా అవసరం. అందుకని ఈ వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలి, ఆ శక్తి కావాలి, ఆ ధైర్యం కావాలి అంటే అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం అంటాం. అందుకనే మనం కూడా ఎరుపు రంగు దుస్తులు ధరిస్తాం, ఎరుపు రంగు పూలతో చేస్తాం. ఎందుకంటే ఆ ఎరుపుకు ఉన్నటువంటి ఆ శక్తి మనం మనం అడాప్ట్ చేసుకోవడం కోసం. ఆ ఎరుపుకున్నటువంటి శక్తి. అయితే ఏ భయము అక్కర్లేదు వారాహి అమ్మవారి యొక్క పూజ చేసుకోవడానికి. అలాగే ఐం గ్లౌం వారాహే నమః అన్న లఘు మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు చేసుకోండి. ఐం గ్లౌం వారాహే నమః అన్న మంత్రంతోనే మీరు షోడశ ఉపచారాలు చేసేయొచ్చు. ఓం ఐం గ్లౌం వారాహే నమః ఆవాహయామి. ఐం గ్లౌం వారాహ్యై నమః నవరత్న ఖచ్చిత సువర్ణరత్న సింహాసనం సమర్పయామి. ఐం గ్లౌం వారాహ్యై నమః పాదయోః పాద్యం సమర్పయామి. ఐం గ్లౌం వారాహ్యై నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ఐం గ్లౌం వారాహ్యై నమః ముఖే ఆచమనీయం సమర్పయామి. ఐం గ్లౌం వారాహ్యై నమః
మొత్తం అన్నీ అలా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఐం గ్లౌం నైవేద్యం నివేదయామి ఐం గ్లౌం వారాహ్యే నమః నైవేద్యం నివేదయామి. ఐం గ్లౌం వారాహ్యే నమః ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి. అక్కడ దాకా మీరు ఆ మంత్రంతో మొత్తం పూజ అంతా చేసేసుకోవచ్చు. కానీ మద్య మాంసాల జోలికి వెళ్ళకూడదు. సాత్వికమైనటువంటి ఆహారం మాత్రమే తీసుకోవాలి. ఉల్లి, వెల్లుల్లి అస్సలు తగలనివ్వకండి. అమ్మవారికి ఇష్టమైనటువంటి ఆహ్, ఎర్రటి దానిమ్మ గింజలు కానీ, ఎర్రటి చిలకడ దుంపలు కానీ, మిరియాల పొడి వేసినటువంటి పానకము, వడపప్పు గాని, పులగం గాని, దద్దోజనం గాని, పులిహోర గాని, మీ శక్తి కొలది ఏది నైవేద్యంగా పెట్టినా కూడా అమ్మవారు స్వీకరిస్తారు అనడంలో ఏమీ సందేహం లేదు. అయితే మీకు వారాహి కవచం గాని, లలితా కవచం గాని, వారాహి అష్టోత్తరం ఇవేమీ రావనుకోని కనీసం ఆ సమయంలో వినండి. వింటూ ఐం గ్లౌం వారాహే నమః అన్న మంత్రాన్ని జపం చేసుకోవచ్చు. లేకపోతే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అన్న మంత్రాన్ని కూడా మీరు చాంటింగ్ చేసుకోవచ్చు. ఈ రకంగా గనక ఈ చివరి 3 రోజులు కనీసం ఇలా పూజ చేసుకున్నట్లయితే అమ్మవారికి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం ఖచ్చితంగా కలిగి తీరుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే దేవాలయానికి వెళ్ళడం, అక్కడ దేవాలయంలో సేవ చేసుకోవడం, వారాహి అమ్మవారి యొక్క స్వరూపాన్ని కన్నుల నిండుగా నింపుకొని, మనసులో నింపుకొని, మీకున్నటువంటి కష్టాన్ని తొలగించమని ఆర్తితో గనక ప్రార్థించినట్లయితే అమ్మవారు ఖచ్చితంగా వింటారు. మన కష్టాలన్నింటినీ కూడా తొలగిస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.